ఆమ్, అర్చన గారి గురించి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ అర్చన గారితో. అర్చన గారితో ఇప్పుడు నేను ఫస్ట్ అర్చన గారు మా ఇంట్లో మా మదర్ని చూస్తే నాకు ఎలా ఫీల్ వస్తుందో, సెకండ్ ఆవిడని చూస్తే అలా వచ్చింది, ఈ రోజు థర్డ్ మిమ్మల్ని చూస్తే వస్తుంది నాకు. ఓ మదర్ని చూస్తే వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. ఇది రికార్డ్ చేయకండి. చాలా పాజిటివ్గా, అంటే పాజిటివ్ వైబ్ అండి. ఐ నో, ఐ గాట్ వాట్ యువర్ సేయింగ్. అంటే పాజిటివ్ వైబ్ అటువంటి ఒక ఇది వచ్చింది మీ నుంచి, రైట్? అండ్ ఎవ్రీ డే సెట్లో ఆ పాజిటివ్ వైపు ఒక్కసారి తగిలిన తర్వాత ఏముంటుందంటే అండి, సెట్లో ఉన్న ఫస్ట్ ఆవిడ చూసేసి ఒక బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత డే స్టార్ట్ చేద్దామనే పాజిటివ్నెస్ ఉంటుంది. ఎలా ఉన్నారంటే అర్చన గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు, ఒక చాలా సీజన్డ్ అండ్ చాలా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఆవిడది. అవునండి. సో ఏమనిపించింది మీకు? పవన్ ప్రభాకర్కి ఏమనిపించింది? ఆఫ్ సెట్స్ వేరే అండి, మళ్ళీ మనం షార్ట్లో ఉన్నప్పుడు మాత్రం ఆ పర్ఫార్మెన్స్ వేరే, మళ్ళీ నార్మల్గా బయటికి రాగానే వేరేలా ఉంటారు. ఆ సడన్గా ఇట్లా పరకాయ ప్రవేశం కైండ్ ఆఫ్ వర్డ్ చెప్పొచ్చు, అలా రావడము, అది ఫినిష్ అవగానే కట్ అవగానే మళ్ళీ న్యూట్రల్ అయిపోవడం, అంటే ఇన్స్టంట్ ఉంది. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారిలో కూడా అంతే. అక్కడికి వచ్చి సెట్లో ఎన్ని రోజులు షూట్ చేశారు మొత్తం ఈ సినిమా? ఈ సినిమా మేము 70+ days చేసామండి. అబ్బో, ఈవిడ చేసింది 35 days. యూ డిడ్ 25 days. 35 days. సో దట్స్ అ లాంగ్ స్కెడ్యూల్ ఫర్ యూ. ఈవెన్ అర్చన గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా 25 days, 24-25 days చేశారు. ఇంతకీ కథ కొద్దిగా తెలిసింది ఆల్రెడీ. కథ ఏంటంటే బేసికలీ ఎప్పుడో విడిపోయిన ఒక జంటని మీరు షష్ఠి పూర్తితో పెళ్లి చేసి కలుపుతారు. షష్ఠి పూర్తే పెద్దదని మీరు నమ్ముతారా? మీరు బాగా తెలుగు వారికి మీరు బాగా, అంటే ఆ కల్చర్కి బాగా దగ్గరైన వ్యక్తి కాబట్టి నమ్ముతానండి షష్ఠి పూర్తి. ఎందుకంటే మనం పుట్టక ముందు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మన పేరెంట్స్. మనం మళ్ళీ మన కళ్ళ ముందు వాళ్ళని కలిపి వాళ్ళని పెళ్లి చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. షష్ఠి పూర్తి అనే మనకు అది మన కల్చర్లో అది చాలా గొప్ప. అది ఎలా పుట్టిందో, ఆ పూర్వజులు ఎలా రాశారో, ఎలా వచ్చిందో తెలియదు, కానీ మాత్రం ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకు అలాంటి అదృష్టం మనకు ఉంటే మనం ప్రతి ఒక్కరు అది షష్ఠి పూర్తి చేయాలి అంటాను. అవును. ఎందుకంటే మనకి ప్రేమ, తల్లిదండ్రులు పిల్లలకి అన్కండిషనల్గా ప్రేమ చూపిస్తూనే ఉంటారు, కానీ మన బాధ్యతగా మనం కూడా కొన్ని చేయాల్సి ఉంటాయి, అవి చేయాలి. కరెక్ట్. అవును, అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అండ్ ఈ యుగంలో మొత్తం ఫాస్ట్గా సోషల్ మీడియా, ఇంట్లోనే మానవ సంబంధాలు, ఫ్యామిలీయల్ బాండ్స్ లేని టైంలో, అంటే బాగా తగ్గిపోతున్న టైంలో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసుకురావడం, ఇట్స్ వెరీ గ్రేట్ థాట్. పక్కన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా పక్కన పేరెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మనం ఫోన్లో ఉంటాం. అవునంతే. ఫోన్ చేస్తున్నాం అంటే ఇలా ఉంటాం బేసిక్గా. నేను ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం కూడా అదే. ఈ సినిమా బయటికి వెళ్ళిన తర్వాత చూసే ఆడియన్స్ కొంచెం ఇది పక్కన పెట్టి, మా అమ్ముందో నాన్నగారు పక్కన ఉన్నారో ఒక పావు గంట టైం స్పెండ్, వాళ్ళకి ఏం కావాలంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఏం వద్దు. అంతే కదా. వాళ్ళు మనకి చూపించిన ప్రేమ, మన నుంచి ప్రేమ కోరుకోరు కూడా వాళ్ళు. సో మనం మాత్రం రెస్పాన్సిబుల్ చిల్డ్రన్స్ లాగా వాళ్ళకి ప్రేమ చూపించాలని నా ఫీలింగ్. అంతే కదా, అదే కోరుకుంటారు వాళ్ళు. అంతకంటే ఏమి, అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ ఇస్ అవర్. కోరుకోరు. అవును, ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. తల్లిదండ్రులు ఇవ్వడం తప్ప తీసుకోవడం, పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయరు ఎవరైనా, ఎనీ పేరెంట్. కరెక్ట్. సో మనం వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయకుండా మనం వాళ్ళ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మంది. ఈవెన్ ఈ జనరేషన్లో అది ఎక్కువ ఉంటుంది గ్యాప్, కాబట్టి ఈ జనరేషన్ ప్రాపర్ ఫిల్మ్ అని నేను అనుకుంటాను. యా, ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇన్ అ వెరీ వార్మ్ అండ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇది, ఈ షష్ఠి పూర్తి సినిమా.